వెల్కమ్ టు జేబీకే కుకింగ్ వ్లాగ్స్. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మనం వంకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో నేర్చుకుందాం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లాంగ్ వీడియోని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నీట్గా కడిగి పెట్టుకున్న మన ఎండు రొయ్యలని పెట్టుకున్నాము. అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, వంకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. వీటిని ఏంటంటే సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఎందుకంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. అదేవిధంగా ఉప్పు నీటిలో వేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా విధంగా లాంగ్ వీడియోస్ని మనకు సపోర్ట్ చేయండి. ఇలా ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఏమన్నా పురుగులు అట్లా ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. నేను 2 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, వాటినేమో కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి హీట్ అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు క్లీన్ చేసిన మన ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేసేసి కొంచెము గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, ఎందుకంటే డ్రై చేసేస్తే అవి గట్టిగా అయిపోతాయి అన్నమాట. నూనె హీట్ ఎక్కింది కదా, ఎండు రొయ్యలు వేసేద్దాము. ఇలా ఎండు రొయ్యలు వేగిపోతాయి కదా. ప్లీజ్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా లాంగ్ వీడియోలకి సపోర్ట్ చేయండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసేద్దాము. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. 2-3 మినిట్స్ అలా మూతేసేసి మనం అలా పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే మగ్గుతాయి. మీడియం సైజులో పెట్టండి. ఆనియన్స్ అనేవి చక్కగా మెత్తగా మగ్గుతాయి అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకోవాలి. మూత తీసి చూద్దాము. కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇంకా ఫ్రై అవ్వలేదు, ఇంకా 1 మినిట్ అలా ఉంచుదాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకొక ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసిన వంకాయ ముక్కల్ని మొత్తం అందులో వేయాలి. మొక్కలు మొత్తం వేసేసిన తర్వాత ఒక్కసారి తిప్పేసి వాటిని మూత పెట్టేసేయండి. చక్కగా మీడియం సైజులో మగ్గి పెడితే ఏమవుతుందంటే వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. వంకాయ ముక్కలు లేతగా ఉండి ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ వచ్చేసి వంకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా ఉప్పు కలిపి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి. ఇదైతే నేను వీడియో షూట్ చేయలేదు, ఓకేనా. ఉప్పు అలాగే పసుపు వేసి కలపండి. ఇలా మగ్గిపోతుంది అనమాట. ఇలా తిప్పేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఇవేంటంటే మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేయండి. కారం వేసిన తర్వాత ఏమవుతుందంటే మీరు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు, అది మీ ఆప్షనల్. ఇప్పుడు వచ్చేసి కారం వేసేసుకొని తిప్పేయండి. తిప్పిన తర్వాత నేనైతే ఒక 1 మినిట్ అలా వదిలేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. మీకైతే వాటర్ అనేది మీ ఆప్షనల్ అండి. ఇలాగైనా మగ్గిపోతుంది. ఏంటంటే గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలాగే ఫ్రై చేసేసుకోండి. కర్రీ అయితే ఎలా చేసినా బాగానే ఉంటుంది. నేనైతే వాటర్ యాడ్ చేసేసాను. చూసారు కదా, ఇలాగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి వాటర్ అంతా ఇంకిపోయేలాగా కొంచెం తిప్పేసేయండి, అయిపోతుంది. దగ్గర పడిపోయింది కాబట్టి దీన్ని నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన వంకాయ ఎండు రొయ్యల కర్రీ అండి. ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. జేబీకే కుకింగ్ వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.